ఏపీ ఆర్థిక రాజధాని విశాఖలో అనధికారిక హోర్డింగ్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఎవరికి వారు తమకు ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ వీటిని ఏర్పాటు చేస్తున్నారు. సిటీలో ఏదైనా పెద్ద సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగితే చాలు ఆ చుట్టుపక్కలంతా ఫ్లెక్సీలు హోర్డింగ్స్తో నింపేస్తున్నారు. అంతేకాదు ఏదైనా ఒక రాజకీయ పార్టీ నేత జన్మదినం అయితే చాలు ఆ నియోజకవర్గంలో హోర్డింగ్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే వీటిలో చాలా వరకు అనుమతులు లేవని విమర్శలు వస్తున్నాయి. కేవలం కొంతమంది మాత్రమే వీటికి అనుమతులు తీసుకుని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. అనధికారిక హోర్డింగ్స్ ఫ్లెక్సీల కారణంగా జీవీఎంసీ భారీగా ఆదాయం కోల్పోతున్నా ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని నగరవాసులు మండిపడుతున్నారు. అయితే కొంతమంది రాజకీయ నాయకులు అధికారుల మీద ఒత్తిడి తేవడంతోనే జీవీఎంసీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు స్పందించి అనధికారికంగా హోర్డింగ్స్ ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద నగరం విశాఖపట్నం. ఈ విశాఖపట్నం నగర పౌరులు ఇప్పటికీ తీవ్రంగా ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ విశాఖ నగరానికి అధికార పార్టీ నేతలు, ముఖ్యమంత్రి, ఇతరత్ర పార్టీలకు సంబంధించిన నాయకులు నిత్యం పర్యటిస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో పడాలని నగరంలో ఉన్నటువంటి చోటామోటా నాయకులు, అధికార పార్టీకి సంబంధించి ఇతరత్ర కూటమిలోని నాయకులు, ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ రోడ్లను ఆక్రమించి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రచార ఆర్భాటం కోసం భారీ ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు, తర్వాత హోర్డింగులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అవి నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రయత్నాలన్నీ చేస్తుండడం వల్ల అవి ప్రజానీకాన్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్న విషయాన్ని వాళ్ళు దృష్టిలోకి తీసుకోవట్లేదు. గతంలో జీవీఎంసీ అధికారులు ఒక వార్నింగ్ ఇచ్చారు. అది కేవలం వార్నింగ్ గానే మిగిలిపోయింది. రోడ్లను ఆక్రమిస్తే మేము సహించమన్నారు. రోడ్డు మీద ఉన్నటువంటి చిరు వ్యాపారులు పొట్టలు కూడా కొట్టడానికి వాళ్ళు సిద్ధపడ్డారే కానీ ఈ రోడ్లను ఆక్రమిస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి సంబంధించి, కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫ్లెక్సీలను, హోర్డింగులను తీయడానికి మాత్రం ఈ జీవీఎంసీ అధికారులకు మనసొప్పడం లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కావచ్చు, ఇతరత్ర పార్టీల నాయకులకు కూడా కావచ్చు, అది తీవ్రంగా ప్రజల్లో ఒక అసహనం వ్యక్తమవుతా ఉంది. ఇప్పటికైనా ఈ విషయంలో జీవీఎంసీ అధికారులే ఆయా నాయకులకు చెప్పి వాళ్ళవి అనధికారికంగా ఉన్న అన్ని హోర్డింగులను, తర్వాత ఈ పెద్ద పెద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలు వీటన్నిటిని తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్